వదినా వదినా, అంబిక వాళ్ళు వచ్చారు. అంబిక ఎలా ఉందమ్మా ఇప్పుడు? అంబిక ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది అంబిక? పర్లేదక్క, మీరందరూ నన్ను క్షమించాలి. నువ్వేం కావాలని తప్పు చేయలేదు కదే. బావ కోసం నువ్వు ఇదంతా చేసావు కదా పిన్ని. ఈ విషయం అందరికీ తెలుసు. అందరూ నిన్ను అర్థం చేసుకున్నారు. అత్తయ్య, నా కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. కానీ ఇదంతా జరుగుతుంటే ఎవరికైనా ఒక్క మాట చెప్పుంటే ఇంతవరకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. అవును విహారి, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ టెన్షన్లో నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. అంబిక, నువ్వంత ప్రమాదంలో ఉన్నావని లక్ష్మి వల్లే తెలిసింది. అవునక్క. లక్ష్మి, ఏంటమ్మా? నీకు చాలా చాలా థ్యాంక్స్ లక్ష్మి. మా వాళ్ళని, మా బిజినెస్లని, చివరికి ఒక రకంగా నన్ను కూడా కాపాడావు. ఇక మీదట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంబికమ్మా. అవును లక్ష్మి, చాలా జాగ్రత్తగా ఉంటాను. సరే, తనకి రెస్ట్ అవసరం. వెళ్ళి రెస్ట్ తీసుకో అంబిక. అంబికమ్మ అందరికీ కట్టుకథ చెప్పి నమ్మించింది.